వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడా మైదానం అభివృద్ధి కోసం మున్సిపాలిటీ శాఖ నుంచి నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. పల్లె ప్రగతిలో దుర్గంధపు వాసన భరించలేక వాంతులు వస్తున్నాయని ప్రజల ఆరోపణ. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో 27 ప్యాకేజీ కెనాల్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూలన ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో 27 ప్యాకేజీ కెనాల్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008 సంవత్సరంలో ముదోల్కు D27 పనులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అనివార్య కారణాల వలన పనులు మధ్యలోనే ఆగిపోయాయని పేర్కొన్నారు. అనంతరం నూతన కాంట్రాక్ట్ ఇచ్చి తమ హయాంలో పనులు ప్రారంభించడం జరుగుతోందని పేర్కొన్నారు. కెనాల్ పనులు పూర్తయితే గ్రామంలోని చెరువులు నిండడమే కాకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. రైతు గురించి ఆలోచించి సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కెనాల్ ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. ముదోల్లోని కెనాల్ బాసర సరస్వతి దేవి పేరు అయిన శారద దిలావర్పూర్ మండలంలోని కెనాల్కు కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పేరును ఖరారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుండంపల్లి దగ్గర దీన్ని గోదావరి వాటర్ లిఫ్ట్ చేసి దానివల్ల ఈ యొక్క 50,000 ఎకరాలకు ఆయకట్టిస్తున్నారు. ఇక్కడ వరకు ఈ పంప్ హౌజ్ మరి గుండంపల్లి దగ్గర మనం ఇదివరకే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. అక్కడ నుంచి డైరెక్ట్గా నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఆ కనబడేది దయచేసి ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఆ 100 టన్నుల వరకు కూడా పోయి చూసిరండి. అక్కడ టనల్ ఉంటుంది. అది ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు, అది 4 కిలోమీటర్లు టనల్ అయిపోయింది. ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉన్నది. 1/2 కిలోమీటర్ కూడా మరి కొత్తగా వచ్చిన ఏజెన్సీ తొందరగా పూర్తి చేస్తే ఇక దాని అవతల మనకు సారంపూర్ మండలం ఉంటుంది. ఇక ధోనిగామ ప్రాజెక్టుకు నీళ్ళు పోతాయి. స్వర్ణాలు ఎండిన తర్వాత హై లెవెల్ కినాలకు డ్యాంగాపూర్ వరకు పోతుంది. డ్యాంగా హై లెవెల్ కినాల్ ద్వారా నీళ్లు పోతాయి. కింద ఉన్న చెర్లని కూడా నింపుకుంటూ పోతుంది హై లెవెల్ కినాల్. స్వర్ణాకు నీళ్ళు ఎంత ఫీడింగ్ కావాలో ఆ ఫీడింగ్ అంతా కూడా ఉంటుంది. చెక్ డ్యాములు ఇప్పుడు 6 నిర్మాణం అయిపోయినాయి. ఇంకొక 5 మంజూరులో ఉన్నాయి. 11 చెక్ డ్యాములు స్వర్ణ రివర్ మీద మరి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు గోదావరి దగ్గర మాదాపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకు మలక్షించోలి వరకు ఈ చెక్ డ్యాములన్నింటిలో కూడా ఒక దాంట్లో ఒకటి మరి నీళ్లు కనబడతా ఉంటాయి. ఇప్పుడు చిట్యాలు అది ఇక్కడ ఏదైతే మనకు ఆ మంజరాపూర్ తాంసి దగ్గర ఏ విధంగా అయితే గోదావరి కూడా దానికి నీళ్లు ఉన్నాయో అట్లన్నీ ఫుల్గా ఉంటే మన భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. మరి ఆ విధంగా కూడా దీనివల్ల మనకు రైతాంగానికి పెద్ద ఉపయోగం జరుగుతుంది. ఎన్ని మోటార్లు పెట్టుకున్నా
ఎంత మనం వాటర్ తీసుకోవాలన్నా కానీ కరెంటు ఫ్రీగా ఉన్నది. పంట పండించడానికి రైతుకు మంచి అవకాశం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటిది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వారు ప్రతినిత్యం రోజు రైతు గురించి ఆలోచించే వ్యక్తి. మరి ఆ విధంగా ఇవాళ ఈ 27 ప్యాకేజు మరి మన నిజంగా కూడా ఒక దశ మరి మళ్ళీ ఒక మంచి ఏజెన్సీ దొరికి పూర్తి చేస్తారన్న నమ్మకం మన అందరు కూడా వచ్చింది. నాకు కూడా సంతోషంగా ఉంది. కనీసము ఇక్కడ మామిడ ఏదైతే మనకు అక్కడ 3వ దశ ఏముందంటే సరస్వతి కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని అక్కడ అయితే నేషనల్ హైవే దగ్గర నుంచి కడతాల్ చేతులు నింపి ఆ కడతాల్ అటు నీళ్ళు తీసుకుపోవాలి పైకి. ఆ నేషనల్ హైవే పక్క పైన పైప్ లైన్ ద్వారా మీది కూడా పోతారు. అక్కడ పేద ఒక హౌస్ కట్టి ఆ నీళ్లు అక్కడ వదిలిపెడితే మనటు మామిడ దిమ్మదుర్తి అక్కడ వరకు కూడా నీళ్లు పోతాయి. ఆ నీళ్ళు కింద పోయి ఉన్న చెర్లని కూడా నింపుకుండా పోతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మేము ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్ భూమి ఇది క్లియర్ అయిపోయింది కదా. ఫారెస్ట్ సంబంధించిన భూమి ఎంత ఇచ్చేసినాం, చాలా రోజులైంది ఇచ్చేసి. ఇక కొత్తగా ప్రైవేట్ వాళ్ళు ఏమైనా ఉంటే మరి 2013 జీవో ప్రకారంగా దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ మామిడ వరకు వచ్చే సంవత్సరం నిజంగా కూడా జూన్లో నీళ్లు అంటే మనము సిమెంట్ లైనింగ్ చేయకుండా నీళ్లు అప్పయితే మామిడ దాకా ఇది నిజంగా కూడా అక్కడ కళ, ఆ ప్రజల కళ, రైతుల కళ నెరవేరుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ జూన్లో వర్షాలు పడతాయి కాబట్టి జూలై వరకు నీళ్లు తీసుకుపోయి అక్కడ మన మామిడ చెరువులో నింపగలిగితే ఇక మరి నీటి విషయంలో నిర్మల్ జిల్లాలో మనకి నిజంగా కూడా ఒక అదృష్టంగా భావించాలి. బ్రహ్మాండంగా ఆ పని పూర్తి. అదే దిలావర్పూర్ మండలంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్నా సార్ అంటే ఇంకా వెనుక ముందు ఎందుకు ఆలోచించుడు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పేరే పెట్టండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 27వ ప్యాకేజ్ పేరు, 28వ ప్యాకేజ్ పేరు అక్కడ ఏముందంటే సరస్వతి దేవాలయం. సరస్వతి దేవాలయం ఆల్రెడీ సరస్వతి కిరార్ ఉంది కాబట్టి శారదా అమ్మవారి పేరు పెట్టమని చెప్పి అక్కడ కూడా 28వ ప్యాకేజ్ పేరు కూడా శారదా అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అంటే శారదా అంటే కూడా సరస్వతి అమ్మవారి. ఆ విధంగా 2 దేవాలయాలు పేరు పెట్టింది కాబట్టి ఇవాళ మనకు దిలార్పూర్ కాకుండా. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్పేట గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో పరిశుభ్రత అబాసు పాలవుతుంది. హైదరాబాద్ బోధన్ వెళ్లే ప్రధాన రోడ్డుపై మాంసం దుర్గంధపు నీరు ప్రవహిస్తుంది. వాసన భరించలేక వాంతులు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్పేట గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో పరిశుభ్రత అబాసు పాలవుతోంది. హైదరాబాద్ బోధన్ వెళ్లే ప్రధాన రోడ్డుపై మాంసం దుర్గంధపు నీరు ప్రవహిస్తోంది. వాసన భరించలేక వాంతులు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పల్లెలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టగా గోపాల్పేట గ్రామంలో మాత్రం కార్యక్రమానికి విరుద్ధంగా ప్రధాన రోడ్లపై దుర్గంధపు మురికి నీరు ప్రవహించడం ప్రజలకు ప్రమాదకరం. అసలే కరోనాతో వణుకుతూ ఉంటే మాంసం విక్రయదారులు గొర్రెలను, మేకలను, కోళ్లను కోసి కడిగిన నీరు రోడ్డుపైకి వస్తోంది. సముదాయాల నుండి మురికి నీరు, కాలువల నుండి వెళ్లే మురికి నీరు రోడ్డు దాటి వెళ్లే అవకాశం లేదు. పక్కనే ఒక పెద్ద గొయ్యి తీసి నీటిని పంచాయతీ వారు ఆపుతున్నారు. మాంసం విక్రయ సముదాయాలను ఆ ప్రాంతం నుండి మారితే తప్ప సమస్య పరిష్కారం కాదన్న గ్రామస్తుల తీర్మానాలు ఉన్నాయి. ఈ మేరకు గ్రామ పంచాయతీ గ్రామ చివర ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ మైదాన ప్రదేశంలో సుమారు 7 లక్షల వ్యయంతో స్టార్టర్ హౌస్లను విక్రయించేందుకు దుకాణాలను ఏర్పాటు చేశామని, మాంసం విక్రయ వ్యాపారస్తులు స్థలం మార్చి కొత్తగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి పోవడం లేదని గ్రామ సర్పంచ్ వంజర సునీత అంటున్నారు. ప్రధానంగా పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి అన్న లక్ష్యం పల్లె ప్రగతిలో ఒకటి. ఇలా ప్రధాన రోడ్లపైన దుర్గంధపు కంపునీరు ప్రవహిస్తూ మండల కేంద్రమంతా మురికిమయమవుతున్న ఈ పరిస్థితిని పంచాయతీ వారు పరిష్కరించేలా అధికారులు ఇకనైనా పై స్థాయి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకొని ఈ దుర్గంధపు కంపునీరు ప్రమాద పరిస్థితుల నుండి మా ఆరోగ్యాలను కాపాడాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా షాపుల ముంగట నీళ్ళు ఆగినాయి. కట్టోళ్ళు అక్కడ మోరి రాత్రి కట్టగానే పొద్దుగాల కట్టగానే రాత్రి తీసేస్తారు. ఏం నీళ్ళు అవి వచ్చేటి? వాళ్ళు కడిగినాయి. ఏం కడిగినాయి? కూరగిట్లా కడిగిన నీళ్ళు పోసేటియా? పోసేసి నీళ్ళు. మరి ఇలా దోమలు ఇట్లాకి ఇటు బండి వస్తలేవు, గిరాకీ అవుతలేదు. ఈ కటికే బజార్ నుండి వాళ్ళు కోళ్ళు, గొర్రెలు, మేకలు అన్నీ కోసినటువంటి నీరు మొత్తం మురికి నీరంతా కూడా వాళ్ళ
షాపుల నుండి ఈ మెయిన్ రోడ్ వరకు ఒక గుంత ఉంది. ఆ గుంత ద్వారా మెయిన్ రోడ్ మీదకి వచ్చి మా షాపుల ముంగడికి వచ్చి ఆగుతున్నాయి. అసలు దీని ద్వారా ఏంటంటే మరీ మురికి నీరుతోని దుర్వాసన, దోమలు, ఈగలు, ముందే కరోనా పీడిస్తున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ఈ మురికి నీరు వచ్చి మా షాపులకు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మా వ్యాపారాలు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. మా షాపుల ముందరికి వ్యాపారానికి జనం రావాలంటే కూడా భయం పడుతున్నారు. ఏందా ఈ మోరి నీళ్ళు మొత్తం కంపు వాసన, మొత్తం దోమలు కరుస్తున్నాయి, షాపుల ముందుకు వస్తాయని పబ్లిక్ అంతా బాహాటంగానే అంటున్నారు. ఈ విషయమై మేము గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా చెప్పినాము. అక్కడ గుంత దగ్గర ఉన్నటువంటి కాలువ మొన్న చెప్పినప్పుడు ఏంటంటే మట్టి పోసిండ్రు. కానీ ఈ కటిక వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి వచ్చి మట్టి పోసినటువంటి దాన్ని కాలువ ద్వారా బయటకు పంపించేస్తున్నారు. ఆ రోడ్డు మీద నుంచి మా షాపుల ముందుకు వచ్చి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికైనా చర్య తీసుకొని మా బాధ ఈ మురికి నీటి నుంచి మాకు విముక్తి కల్పించారని మేము మనవి చేస్తున్నాం. బోధన్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎఫ్ భూములలో ఉన్న క్రీడా మైదానం అభివృద్ధి కోసం మున్సిపాలిటీ శాఖ నుంచి నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. బోధన్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఎన్ఎస్ఎఫ్ భూములలో ఉన్న క్రీడా మైదానం అభివృద్ధి కోసం మున్సిపాలిటీ శాఖ నుంచి నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బోధన్ పట్టణంలో 38 వార్డులు ఉన్నాయని 38 వార్డుల కోసం నిధులు ఉపయోగించాలి తప్ప ఈ విధంగా నిధులను దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ క్రీడల పేరుతో మున్సిపాలిటీకి చెందిన 20 లక్షల నిధులు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎఫ్ భూములలో ఉన్న క్రీడా మైదానం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీ శాఖ నుంచి నిధులు సైతం మంజూరు చేయడం జరిగిందని, గతంలో క్రీడా మైదానంగా తీర్మానం చేసిన అనంతరం మళ్ళీ 7 సంవత్సరాల అనంతరం క్రీడా మైదానాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తామని మున్సిపాలిటీ శాఖ నుంచి 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు, అట్టి నిధుల దుర్వినియోగం చేయడం కోసం యత్నాలు చేస్తున్న వారు తమ ప్రయత్నాలు మానుకోవాలని, మున్సిపాలిటీ శాఖకు చెందిన నిధులను తప్పుద్రోవ పట్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంతేకాకుండా ఉన్న వాస్తవం రాసిన జర్నలిస్టు పట్ల అసభ్యకర పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే తన స్థాయికి తగదని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలిపారు. కౌన్సిలర్ రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్ఎస్ఎఫ్ భూములలో ఉన్న క్రీడా మైదానం కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అభివృద్ధి చేయడం జరిగిందని, నిధులు సైతం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అయితే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు మా నాయకులు దాని మీద మాట్లాడిన తర్వాత 5-6 రోజులకు గత 2 రోజుల క్రితం కౌంటర్ ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణ గారు మా పార్టీ నుంచి గెలిచినావు నువ్వు, మా నాయకత్వంలోనే గెలిచినావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు తెలుసు నీకు. కానీ నువ్వు చెప్పేది ఏంటంటే మేమేదో దాన్ని డెవలప్ చేస్తున్నాము, కానీ మున్సిపాలిటీలో మేము పైసలు 20 లక్షలు పెట్టింది ఓన్లీ డెవలప్మెంట్ కొరకని మీరు అంటున్నారు. కానీ గతంలో మా నాయకత్వంలో, మా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము ఆ స్టేడియానికి మంజూరీ కానీ, దాని డెవలప్ కానీ, ఆ మడిగిలు కానీ చేయడం జరిగింది. దాని తర్వాత అయ్యా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా దాని గురించి మీరు ఆలోచించలేదు. అక్కడ మడిగలలో అసాంఘిక కార్యక్రమాలు కూడా రాత్రిపూట జరుగుతున్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మీరు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ మీరు ఎక్కడ డెవలప్ చేస్తారు? ఇంకా నిన్న కూడా ఈ కమిషనర్ గారు మరియు పద్మావతి చైర్మన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ సోదరులందరికీ 2 दिन पहले टीआरएस के काउंसलर्स म्यूनसिपालिटी में एक प्रेस रिपोर्ट दिए। कांग्रेस वाले शकनगर ग्राउंड में हम डेवलप कर रहे हैं और कांग्रेस वाले इसको रोक रहे हैं, हमारे को डिस्टर्ब कर रहे हैं, लिहाजा ये ग्राउंड के डेवलप करने के खिलाफ है बोल के दिए वो लोग। हम ये बोल रहे कि हम ये कांग्रेस पार्टी, हमारे 2 कांग्रेस पार्टी के लीडर्स जनाब फयाज साहब और हमारे नवीन दोनों इस मामले में बात किए हैं कि भाई ये 20 लाख रुपए जो ग्राउंड के लिए लगाए हैं वो गलत है। वो गलत कैसा
20 लाख नहीं, तुम 20 करोड़ लगाओ, 2 करोड़ लगाओ, उसके लिए हम मदद करने को तैयार हैं, हम खुश होंगे। लेकिन म्यूनसिपाल्टी की तरफ से जो 20 लाख रुपए लगाए वो अवाम का पैसा है। वो पैसा 20 लाख जो तुम म्यूनसिपाल्टी से लगाए वो म्यूनसिपाल्टी में टाउन में साफ सफाई, वाटर सप्लाई और लाइटिंग है, रोड्स है, ड्रेन्स के है, उसके लिए पैसा आता हो, वो जितना भी होगा वो वहीं कम पड़ता। वो पैसा इसमें लगाने की ज़रूरत नहीं है, वो उसके मुखालिफ है हम लोग। और ये ग्राउंड के वास्ते एक सिर्फ ग्राउंड नहीं है बल्कि मिनी स्टेडियम है। ये मिनी स्टेडियम हमारे कांग्रेस गवर्नमेंट के पीरियड में, सुदर्शन साहब के पीरियड में मिनी स्टेडियम के लिए वो ज़मीन 8 एकड़ 35 गुंठे खरीदी गई है। वो क्या, वो स्पोर्ट्स डेवलपमेंट अथॉरिटी तरफ से खरीदी गई है। 8 एकड़ 35 गुंठे 16 लाख चिल्लर से लिए हुए हैं। और वो उसको डेवलप करने के लिए जुमला खरीदी और बोलते 2 करोड़ 10 लाख रुपए उस वक्त स्पोर्ट्स डेवलपमेंट अथॉरिटी की तरफ से सैंक्शन किया गया। और वो मिनी स्टेडियम के वास्ते मोदन म्यूनसिपालिटी से गौसुद्दीन साहब चेयरमैन के पीरियड में एक रिजोल्यूशन पास किया गया। वो रिजोल्यूशन का डेट है 27/9/2008। 27/9/2008 को एक रिजोल्यूशन पास किया गया बोधन शक्करनगर ग्राउंड को मिनी स्टेडियम बनाया जाए। ये रिजोल्यूशन पास करके वो स्पोर्ट्स अथॉरिटीज़ डेवलपमेंट अथॉरिटीज़ को दिया गया। स्पोर्ट्स अथॉरिटीज़ वाले ये काम अंजाम देते हैं, उनके पास फंड्स रहता। हम एमएलए साहब से, हमारे मोअज़्ज़िज़ काउंसलर्स, उन्होंने बोले भाई इसके खिलाफ है। उनको ये मालूम होना चाहिए कि वो भी अवाम के चुने गए हुए काउंसलर्स हैं, उनकी हम रिस्पेक्ट करते हैं और सब रिस्पेक्ट करना चाहिए। हम उनके खिलाफ हम कभी भी नहीं जाते, ना उनके डेवलपमेंट के खिलाफ जाते। हम डेवलपमेंट के लिए आगे बढ़ने वाली तो सिर्फ कांग्रेस गवर्नमेंट ही है, बगैर अपने आप को कुछ सोचेंगे। भाई हम उनसे ये बोल रहे हैं कि भाई तुम ये म्यूनसिपालिटी का डेवलपमेंट पैसा क्यों लगा रहे हो उसमें, वो उसके लिए एक डिपार्टमेंट है। ఆరుగాలం శ్రమించి పంట పండించే అన్నదాతలను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రైతు కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని వెలిమెలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 3 రోజులుగా రైతులు కిరాయి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడుతున్న రైతులను బీజేపీ నాయకులు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు శ్రీనివాస్, నాయకులు రాజు, నరేష్, రాములు, యాదగిరి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి 3 రోజులు ఎవరు అధికారులు లేరా? వస్తున్నాం పోతాం మేము అడిగితే లారీ రాలేదు, రేపు వస్తుంది అంటారు. అది లోడ్ ఖాళీ అయిపోయినాక వస్తామని వాళ్ళు అంటారు. ఏడ దారి కావాలంట గోదాం కూడా వీళ్ళు కొనుక్కొని గోదాం పెట్టుకొని లేదంట నెలకు లేదంట వాళ్ళు. మరి ఎట్లా మరి మీరేమంటారు? లారీ వచ్చాక తీసుకుపోతామని చెప్తున్నారు. మరి మీరేం స్పందన మీది? మరి ఏ చేస్తామంటే వద్దంటారు. కింద ట్రాక్టర్లు ఏమో కిరాయి అంటారు. ఒక టాలీకి 1000 రూపాయలు అంటే రోజుకు 1000 రూపాయలు కిరాయికి తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టుకోరు 3 రోజులు అయితే. 3 రోజులు అంటే వెయిటింగ్ చార్జ్ అవన్నీ మీరే భరించవచ్చు. వాళ్ళు ఏమైనా ఇస్తారా మరి? ఏమి ఇవ్వాలి, ఇంకా సంచికి 8 రూపాయలు మేమే ఇవ్వాలి వాళ్ళకి. మరి కేసీఆర్ గవర్నమెంట్ మరి నేను అవి కొంటున్నా, ఒక నిమిషం ఒక రైతుని ఇబ్బంది పెడతలేము, మేము అన్ని ఆదుకుంటున్నాం అంటారు. మరి మొత్తం ఇదే ఇబ్బంది, గడిచిపోయిన సంచులు మొత్తం. ఇప్పుడు కేసీఆర్ ఏమో మనకు గెలిపియండి ఫ్రీగా ఎవరు ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఎవరు ఇచ్చిండు? మన ఇచ్చిండు మన ఫ్రీగా కొనుగోలు చేస్తున్నాయి మనం మళ్ళీ టైం ఇంకా ఇవ్వాలి. ఇప్పుడు ఒడ్లు సాయమని కొంటున్నా అంటున్నాం. ఇంకా కొనుక్కోలేదు. దీని తర్వాత మరి ఏ రకం చేస్తారు? మరి ఎట్లా చేద్దామండి? మరి దీని విషయంలో మన ప్రభుత్వం ఏమడుతున్నావు చెప్పు. అడుగుతామంటే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఏమంటున్నావు? దీన్ని కొనాలంటున్నావా? దీన్ని కొనుక్కోవాలి. దీనికి కొనుక్కోవడం వేసుకుంటాం అంతే. ఈ రకంగా రైతుల స్పందన ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళ రైతుల గురించి 3 రోజుల నుంచి ఇన్నే పడగాపులు కాస్తూ వీళ్ళ కొనుగోలు లేకుండా, యొక్క అధికారం లేకుండా ఈ ట్రాక్టర్ ఏమో ఇక్కడ కిరాయి ట్రాక్టర్ తీసుకొచ్చి నెలకు 1000 రూపాయలు, రోజు 1000 రూపాయలు లెక్క వాళ్ళ కిరాయి ఇచ్చుకుంటా వీళ్ళు తెచ్చేదేమో పండేదేమో తక్కువ పంట, లాగోడు తక్కువ వస్తున్నది, కానీ ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం ఉచితంగా యూరియా ఇస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి ఈరోజు సొంతంగా వీళ్ళు యూరియా కొనుక్కొని పంట పెట్టి పంట చేతికి వచ్చినాక ఈరోజు కొనుక్కోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆగింది చూడు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రైతులకు న్యాయం జరగాలని చెప్పి చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాయి. జై శ్రీరామ్.
ములుగు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న వీధి వైపు ఎవరు వెళ్లకుండా ఆ వీధి వాళ్ళు బయటకి రాకుండా వేరే వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండడం కొరకు వీధిదారులకు అడ్డుగా తాళ్లను కట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ పంచాయతీలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తరుణంలో ఎంఆర్ఓ రాజ్ తరుణ్, ఆర్ఐ మురళీకృష్ణ మరియు డిపిఓ వెంకయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్, హెచ్ఈఓ వేణు, చెరుకూరు గ్రామ సర్పంచ్ కూసరం సమంత, సెక్రటరీ బందం రవీందర్ పాల్గొన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ జోన్ను ప్రకటించి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న వీధి వైపు ఎవరూ వెళ్లకుండా ఆ వీధి వాళ్ళు బయటకి రాకుండా వేరే వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండటం కొరకు వీధిదారులకు అడ్డంగా తాళ్లను కట్టారు. ఆర్ఐ మురళీకృష్ణ మాట్లాడుతూ చెరుకూరు పంచాయతీలో ఉన్నటువంటి వ్యాపార షాపులను 14 రోజుల వరకు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కంటోన్మెంట్ జోన్ను ప్రకటించిన వీధుల నుంచి ఎవరూ బయటకి రాకూడదని తెలిపారు. గత 5 రోజుల నుంచి కరోనా టెస్ట్ 200 మందికి చేయగా ఈ రోజు వరకు 58 కేసులు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయని హెల్త్ వర్కర్ జయంత్, హెచ్ఈఓ వేణు తెలిపారు. ప్రజలు అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లోపలి వాళ్ళు బయటకి, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే చెరుకూరు వ్యాపార సముదాయాల వారు స్వచ్ఛందంగా 2 వారాల పాటు మూసివేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన ఎడల మీపై విపత్కర చట్టం 2005 ప్రకారం చర్య తీసుకోబడును. కావున గమనించగలరు. ఇటు సైడ్ ఇస్తే సరిపోతుంది అనమాట. చెరుకూరు గ్రామ వాస్తవ్యులకు విజ్ఞప్తి అండి. చెరుకూరు గ్రామ వాస్తవ్యులకు విజ్ఞప్తి. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న కారణంగా చెరుకూరు గ్రామమును కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కారణంగా అందరూ స్వీయ నియంత్రణ పాటించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ కంటైన్మెంట్ జోన్లో డిక్లేర్ చేసిన ఏవైతే వీధులు ఉన్నాయో ఆ వీధుల్లోని జనాలు లోపల వాళ్ళు బయటకి, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా స్వీయ నియంత్రణగా ఉండాలి. మరియు కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ చేసిన ఏరియాలో ఉన్న వ్యాపార సముదాయాలు ఖచ్చితంగా మూసివేయాలి. ఈ కంటైన్మెంట్ జోన్ డిక్లేర్ చేసిన ఏరియాలో జనాలు ఎవరైనా టెస్టింగ్ కోసం ఉంటే కరోనా టెస్టింగ్ కోసం స్కూల్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తించిన ఎడల మీపై విపత్కర చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకోబడును. నిజామాబాద్ నగరంలోని 10వ డివిజన్ పరిధిలో 80 క్వార్టర్స్, 50 క్వార్టర్స్ నందు పేద మహిళలు, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలకు మరియు పిల్లలకు కాంగ్రెస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ హుస్సేన్ ఖాన్ ఆహార వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలోని 10వ డివిజన్ పరిధిలో 80 క్వార్టర్స్, 50 క్వార్టర్స్ నందు పేద మహిళలు, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలకు మరియు పిల్లలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ హుస్సేన్ ఖాన్ మరియు యూత్ కాంగ్రెస్ NSUA స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రిపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం టైంలో నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వారి ఆకలి దప్పికలు తీరుస్తున్నాడు. हुसैन खान है, टाउन जनरल सेक्रेटरी। आज फूड के पैकेट्स कांग्रेस से हम देना दिए। हमारे विपुल गौड़ साहब, हमारा आशा मैडम और के पैकेट है, बिरयानी के पैकेट साहब और चिंटोना
ये सब मिलके आज एक प्रोग्राम लगाए नागाराम 10 वार्ड में। आज प्रोग्राम सक्सेस करे फूड का इंशाल्लाह। ऐसे बिरयानी फूड का आज हम पैकेट्स दिए बांटे तकसीम करे, कल से वगैरह और कुछ रहा तो देंगे इंशाल्लाह। खुदा हाफिज। जो నాగరంలోని 10వ డివిజన్ 10th డివిజన్లో హుసేన్ గారి ఆధ్వర్యంలో పేదలకు మరియు ఇక్కడ నివసించే ప్రజలకు ఉచితంగా ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి ఇబ్బంది పడుతుంది పేదలే కాబట్టి వాళ్ళని ప్రభుత్వాలు సరైన రీతిలో ఆదుకోవడం లేదు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హుస్సేన్ గారు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో ఒక అవసరాన్ని బట్టి వాళ్ళకి అందజేస్తూ ఆయన చేయాల్సిన కృషి ఆయన చేస్తూ ఉన్నారు. దీన్ని మేము అభినందిస్తూ ఉన్నాము. ఇతరులు కూడా పేదలకు ఏదైనా హెల్ప్ చేసి ముందుకొచ్చి పేదలకు కూడా అందరూ హెల్ప్ చేసి ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తారు. लॉकडाउन की वजह से कांग्रेस पार्टी 50 क्वार्टर्स में हमारा हुसैन गरीब आदमियों को लॉकडाउन चल रहा बोल के खाना तकसीम कर रहे हैं। बस उतना ना मैडम। రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు పెడతామని పటంచెరు డీఎస్పీ భీమిరెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ భీమిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమిరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను మరియు నకిలీ పురుగుల మందులను రైతులకు అమ్మినా దానికి సహకరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతోందని గుమ్మడిదల రైతులు మరియు ఫర్టిలైజర్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి రైతు విత్తనాలను వ్యవసాయ శాఖ నుండి అనుమతి పొందిన డీలర్ల వద్దనే కొనాలి. నకిలీ విత్తనాలను అమ్మే వ్యక్తుల గురించి ఎవరికైనా తెలిసినట్లయితే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే వారిని ప్రోత్సహించిన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు. కుమార్ గౌడ్ గారు, జెడ్పీటీసీ గారు మరియు ఏడీ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ రైతు వేదిక కోఆర్డినేటర్ మా సిఏ గారు లాల్ నాయక్ అండ్ ఎస్ఐ విజయ్, సొసైటీ ఇప్పుడే వెళ్ళిపోయాడు అండ్ ఆల్ మీడియా పీపుల్, మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు అని అంటే నకిలీ విత్తనాల పైన మీటింగ్. నకిలీ విత్తనాలు అనేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే వేరియస్ సోర్సెస్, మేబీ డీలర్స్ లేదంటే సమ్ అదర్ సోర్స్. అందువరకే రైతే రాజు, రైతే వెన్నుముక ఈ దేశానికి అనేది నేను 100% ఒక రైతు బిడ్డగా నేను కంపల్సరీ నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఎందుకంటే నాకు వ్యవసాయం అనేది నాకు బాగా తెలుసు. వ్యవసాయం చేసి వచ్చిన, ఎందుకంటే నేను డైరెక్ట్ ఏదో ఆఫీసర్గా నేను రాలేదు. వ్యవసాయంలో ఎంత కష్ట నష్టాలు ఉంటాయో అవన్నీ చవి చూసిన వాడిని నేను. అందుకొరకే దయచేసి డీలర్లకు విన్నపం అనుకోండి, నేను హెచ్చరిస్తున్నా అనుకోండి, దయచేసి మీరు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. డీలర్స్ ఎవరో ఉండొచ్చు, ఒక కల్ప్రిట్ ఉండొచ్చు, 1% ఉండొచ్చు, కానీ ఆ ఒక్క 1% ఒక రైతు ఆత్మహత్యకు దారి తీస్తారు. ఆ రైతు ఆత్మహత్యకిన ఏదైనా ఒకటి జరిగితే ఈ నకిలీ విత్తనాలతో కష్టపడి నకిలీ విత్తనాలను తీసుకెళ్లి ఆ పొలం సాగు చేయాలంటే కనీసం ఒక 2-3 నెలలు కష్టపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
క్రీడా మైదానం అభివృద్ధి కోసం మున్సిపాలిటీ శాఖ నుంచి నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. పల్లె ప్రగతిలో దుర్గంధపు వాసన భరించలేక వాంతులు వస్తున్నాయని ప్రజల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.